చందమామ కథ చిత్రం విచిత్రం. ఒకప్పుడు ఒక ఊరిలో గొప్పవారి ఇంట అతి వైభవంగా పెళ్లి జరుగుతుంది. ఆ వివాహానికి అనేక మంది వచ్చారు. విధి విరామం లేకుండా సంతర్పణలు సమారాధనలు జరుగుతున్నాయి. పెళ్లి పందిట్లో వేసే విస్తళ్ళు వేస్తున్నారు, లేచేవాళ్ళు లేస్తున్నారు. ఈ హడావిడి ఇటువంటిది అని చెప్పటానికి వీల్లేకుండా ఉన్నది. ఒకరోజు విందులో ఇద్దరు బ్రాహ్మణులు ఒక బంతిని కూర్చోవడం తటస్థించింది. అందులో ఒక ఆయన కబుర్ల పోగు. పెళ్లివారిచ్చిన విసిని కర్రతో ఆయన సావకాశంగా విసురుకుంటూ ఇంత గొప్పగా సంతర్పణ చేస్తున్న పెళ్లి యజమానిని ఒక వంక పొగుడుతూ చేసిన పదార్థాలను మెచ్చుకుంటూ లొట్టలు వేసుకుంటూ ఊసులు చెప్తున్నాడు. రెండవ బ్రాహ్మణుడు కొంచెం పరధ్యానంగా ఉంటున్నాడు. అందుచేత వడ్డన గురించి ఆయనకు అంతగా దృష్టి లేకపోయింది. ఆ రోజున బంతికి పెళ్లివారు ప్రత్యేకంగా పసందైన మామిడి పళ్ళు తెప్పించి వడ్డన చేయించారు. అవి అపురూపమైన మేలు రకం పళ్ళు కావటం చేత చాలా రుచిగా ఉన్నాయి. మన బ్రాహ్మణుడు మామిడి పండు తింటూ ఉండగా దానిలోని టెంక కాస్త జారి పక్కనున్న బ్రాహ్మణుడి విస్తట్లో పడింది. మన బ్రాహ్మణుడు, అయ్యో ఇంకేమున్నది, ఆయన ఎటువంటి వాడో మనకు తెలియదాయే, సగం భోజనంలో కోపగించి లేచిపోతాడో పేచీయే పెడతాడు అని హడలిపోయాడు. ఇవాళ పెద్ద పొరపాటు జరిగింది కదా అనుకొని విచారించాడు. ఈ గండం ఎలా తప్పుతుందా అనే ఆలోచన అతని మనస్సులో పీకుతున్నది. తన విస్తట్లో ఎంగిలి టెంక పడిన సంగతి గుర్తించకుండానే ఆ రెండవ బ్రాహ్మణుడు అటువైపు తిరిగి తన పక్కనున్న వాళ్లతో మాట్లాడుతున్నాడు. తరువాత కొంతసేపటికి తన విస్తట్లో చూసుకోగా 2 టెంకలు కనపడ్డాయి. పరధ్యానంగా ఉన్న ఆయన మన బ్రాహ్మణుని పలకరించి, ఏమండోయ్ శాస్త్రులు గారు, చూశారో లేదో కానీ నా మామిడి పండులో 2 టెంకలు ఉన్నాయి సుమండి. ఇటువంటి చిత్రం మనమెన్నడూ కనలేదు వినలేదు, ఏమంటారు అని అన్నాడు. ఈ మాట వినగానే టెంక జార విడిచిన బ్రాహ్మణుడు, అమ్మయ్య, ఆ పరమేశ్వరుడు నాకు ఈ గండం తప్పించడానికే ఈ దారి కనబరిచినట్టు తోస్తోంది అని అనుకొని సంతోషించి, అయ్యా, మీరు మామిడి టెంకను గురించిన చిత్రం ఒక్కటే సెలవిచ్చారు. విచిత్రం కూడా ఒకటి ఉన్నది, మనవి చేస్తా వినండి. మీ మామిడి పండులో కమల పిల్లల్లాగా 2 టెంకలున్నాయి సరే, నా మామిడి పండులో అసలు టెంకే లేదు. ఇది విచిత్రం అంటారా కాదా అని తమాషాగా సమర్థించుకున్నాడు. ఈ వింతలను చూచిన వాళ్ళు, వీటిని గురించి విన్నవాళ్ళు పొట్ట చెక్కలయ్యేటట్టుగా నవ్వుకున్నారు. ఇంతకు అసలు రహస్యం ఒక్కళ్ళకు కూడా తెలీదు. పొరపాటు అనేది అందరికీ వస్తుంది. అయితే బుద్ధిబలము ఉపయోగించి దానిని సమర్థించుకోవటంలోనే మానవుడి తెలివితేటలు కనబరచాలి. స్పాంటేనిటీ, టైమ్లీనెస్ చాలా అవసరం జీవితంలో. ఏమంటారు? కథ భలే తమాషాగా ఉంది కదా. కథ సమాప్తం. ఈ కథ మనకు అందించిన వారు పండ్రువాడ శ్రీ వెంకట లోవరావు గారు, రావికంపాడు నుంచి. మరొక చిన్న కథ, వీర్బల్ వినోదాలు. ఒకప్పుడు అక్బర్ పాదుషా సంతోషంగా ఉండే సమయం కనిపెట్టి, వీరబలుడు, ప్రభు, నాదొక చిన్న కోరిక ఉన్నది, ఏలినవారు సరేనంటే మనవి చేసుకుంటాను అన్నాడు. చెప్పబోయ్, నీకు ఆటంకం ఏమిటి అన్నాడు పాదుషా. దానికి వీరబలుడు, మరేమీ లేదండి, మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు తప్పు చేస్తూనే ఉంటాడు. ప్రజలు చేస్తారు, ప్రభువులు చేస్తారు. ఈసారి నా వల్ల ఏదైనా పొరపాటు వచ్చినట్లయితే విచారణ చేసే పంచాయతీదారులను నేను ఎన్నుకోవటానికి మీరు అనుమతి ఇప్పించాలి అని విన్నవించాడు. ఏమిటో అనుకున్నాను, గొప్ప కోరికే కోరావే, అలాగే కానీ అని అక్బరు అభయం ఇచ్చారు. ఆ ధైర్యంతో వీరబలుడు మరికొద్ది రోజులకే కావాలని తప్పు చేశాడు. ఈ తప్పుకి 1500 రూపాయలు ఇచ్చుకోమని పాదుషా తీర్పు చెప్పాడు. పాదుషా తీర్పు చెప్పగానే వీరబలుడు ఆనాటి వాగ్దానం జ్ఞాపకం చేశాడు. సరే, మేమెప్పుడైనా మాట తప్పామా? నీకు నచ్చిన వాళ్ళని ఎంచి తెచ్చుకోమని అక్బరు అనుజ్ఞ ఇచ్చాడు. నేను ఎంచుకోవడం ఏమిటి ప్రభు, తామే రప్పించండి. సాధారణ నిరుపేద కూలీ వాళ్ళై ఉంటే చాలు, నాకు సమ్మతమే అని వీరబలుడు తన మనస్సులో ఉద్దేశం చెప్పాడు. వీర్బల్, నీకు మతి ఉన్నదా లేదా? కూలి వాళ్ళు తీర్పు చెప్పడం ఏమిటి అని పాదుషా మందలించాడు. ప్రభువులు మన్నించాలి,
వాళ్ళు తీర్పు చెప్పలేకపోవడం ఏమిటి? వాళ్ళు నాకు సోదరులు. న్యాయస్థానంలో ఎవళ్ళకైనా తీర్పు ఒక్కటే కానీ గొప్ప బీద అనే తారతమ్యం ఉండకూడదు కదా అని వీరబలుడు బదులు చెప్పాడు. చేసేది లేక పాదుషా ఒక పల్లె నుంచి 5 కూలివాళ్లను రప్పించి వీరబలుడు చేసిన అపరాధం వాళ్ళకి విప్పి చెప్పాడు. అంతా విని పంచాయతీదారులు రహస్య మందిరంలోకి పోయి చర్చ చేశారు. ఆ చర్చలో ఒకరి మాట ఒకరికి పొందలేదు. 150 రూపాయల జరిమానా వేయాలని వారు మొదట అనుకున్నారు, కానీ వాదం పూర్తయ్యేసరికి అది 50 రూపాయలకు దిగింది. ఒక నిశ్చయం జరిగిన తర్వాత పంచాయతీదారులు పాదుషా వద్దకు వచ్చి, ప్రభు, ముద్దాయికి శిక్ష తగ్గించడానికి ఎంతో ప్రయత్నించాము, కానీ వీరబలుడు చేసినది చాలా పెద్ద తప్పు. అందుచేతే 50 రూపాయల జరిమానా వేయవలసి వచ్చింది. సామాన్య సంసారికి ఇదైనా భరించడం కష్టమని మాకు తెలుసు, కానీ న్యాయశాస్త్రం విధించిన దానికి మేమేం చేయగలము అని తమ తీర్పును తెలియచేశారు. తీర్పు విని పాదుషా ఆశ్చర్యపోయాడు. మానవుడు తన తాహతను బట్టి లోకంలో ఏ విషయాన్నైనా నిర్ణయిస్తాడు. సాధారణంగా ఈ కూలి వాళ్ళ జీవితంలో ఎక్కువ ధనం కళ్ళ చూడలేదు. అందుచేత ధనవంతుల తాహతు ఎటువంటిదో వాళ్ళ ఊహకు కూడా అందదు. మానవుని యొక్క ఈ మనస్తత్వం తెలిసినవాడు గనకనే వీరబలుడు సామాన్యులను పంచాయతీదారులుగా ఎంచుకున్నాడు. వీరబలుడు చేసిన యుక్తికి మెచ్చుకొని పాదుషా అతనికి అంతకు ముందు విధించిన జరిమానా రద్దు చేయటమే కాక బహుమతులిచ్చి సత్కరించాడు. అయితే ఈ కథ అక్బర్ గురించో వీరబల్ తెలివితేటల గురించో కాదు. సాధారణంగా మానవుడు తన తాహతను బట్టి లోకంలో ఏ విషయానైనా నిర్ణయిస్తాడు అన్న విషయానిది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1949 మార్చి చందమామలోనిది. రచయిత దాము గారు. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి తెలుగు చందమామ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.